Hi friends. Good evening. Welcome back to our Telugu channel, Pro Trader Telugu channel. సో ఇవాళ టాపిక్ వచ్చేసి నేను అంటే మొన్నటి నుంచి అంటున్నాను కదా సిపిఆర్ మీద, సెంట్రల్ పైవోట్ రేంజ్ మీద. సో బేసిక్గా ఏంటంటే నేను కాన్సెప్ట్ ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను, బట్ ఇప్పటి నుంచి ఏం చేస్తానంటే సిపిఆర్ మీద ట్రేడ్స్ తీసుకుంటే ఎలా వర్కౌట్ అవుతాయి, మనకు సిపిఆర్ అని కాన్సెప్ట్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పటి నుంచి కొంచెము సిపిఆర్ మీద రిపీటెడ్గా వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. సో బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేస్తే నేను ఇక్కడ ఒక లింక్ ఒకటి ఫైండ్ అవుట్ చేశాను, మనకి యూజ్ అవుతుంది. మనకి యాక్చువల్లీ షేర్ ఖాన్లో ఏంటంటే నాకు ట్రేడ్ టైగర్లో సిపిఆర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనకి మెథడ్ ఉంది కదా ఆల్రెడీ. ఓకే, సో ఆ సిపిఆర్ అనేది మనం జనరల్గా అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పైవోట్ లెవెల్స్ అయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, నేను ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రాడేకే గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంట్రాడేకి యూజ్ అవుతాయి. స్వింగ్ తీసుకోవచ్చు, అది ఎలా తీసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. అంటే మనకి హయ్యర్ హైస్, లోవర్ లోస్, హయ్యర్ లోస్ అలాగా మనకి డౌ థియరీ అనేది సాటిస్ఫై అయితే ఓకే. సో ఇప్పుడు మనకి పైవోట్ లెవెల్సే నేను అప్లై చేశాను కదా, అది ఎలా అప్లై చేశానంటే యాడ్ స్టడీలోకి వెళ్ళి పైవోట్ లెవెల్స్ అప్లై చేశాను. బట్ సిపిఆర్ అనేది నాకు ఇక్కడ ఇవ్వాల, కానీ చాలామందికి అప్ స్టాక్స్లో, జీరోదాలో, ఏంజల్లో ఇచ్చారని విన్నాను, బట్ నేను అది యూజ్ చేయను. ఓకే, సో సిపిఆర్ అంటే జనరల్గా మీకు ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్లో ఉన్నాను కదా, ఇది నాట్ F&O స్టాక్, ఇది జనరల్గా ఇది. సో ప్రీ డిఫైన్డ్గా వచ్చేయాలి తప్ప మనం ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అది ఒక తలకాయ నొప్పి. ఓకే, సో అందు గురించి నేను ఏదో జస్ట్ బ్రౌజ్ చేస్తే నాకు నెట్లో ఇది ఇతను ఎవరిదో ఒకటి ఇందులో నాకు దొరికింది సెంట్రల్ పైవోట్ రేంజ్ అని. బట్ నేను ఒక పని చేస్తాను, మనమే ఒక ఎక్సెల్ షీట్ చేసుకుందాము, యాక్చువల్ ఫార్ములా అప్లై చేస్తే మనం కూడా చేసుకోవచ్చు. సో అదైతే మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీవియస్ డే హై, లో, క్లోజ్, ఈ మూడు వాల్యూస్ ఇద్దాం అసలు. ఓకేనా, ఈ మూడు వాల్యూస్ మనం ఇస్తే, సో ఇక్కడ మీరు కనుక చూస్తే ప్రీవియస్ డే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ డే తీసుకుందాం, ఏది ఐసిఐసిఐ బ్యాంక్లో 24th తీసుకుందాం. సో 24th నాడు హై, లో, క్లోజ్ చూద్దాం. ఇక్కడ వస్తాయి వాల్యూస్. హై 636, లో 624, 634.05 కదా, 36, 24, క్లోజ్ వచ్చేసి 34 అనుకుంటా. నేను పై వాల్యూ చూడాలి ఒకసారి మళ్ళీ, 26.30, 624.4. ఓకే, సో ఇప్పుడు మనకి కింద కరెక్ట్గానే అప్లై చేశాను. సో ఇప్పుడు మనం ఇక్కడ 5 minutes చార్ట్ ప్లేస్ చేద్దాం. మనకు ఆటోమేటిక్గా పైవోట్ లెవెల్స్ వచ్చినాయి, కానీ సిపిఆర్ అనేది రాలా. సిపిఆర్ అంటే పైవోట్ పైన అప్పర్ బ్యాండ్, లోవర్ బ్యాండ్ ఉంటుందని చెప్పాను కదా, 2 బ్యాండ్స్ ఉంటాయి యాక్చువల్గా. అదే బాటమ్ సెంట్రల్ పైవోట్, అప్పర్ సెంట్రల్ పైవోట్ అని, టాప్ సెంట్రల్ పైవోట్ అని 2 ఉంటాయి కదా. సో అవి మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది డిఫాల్ట్ ఒక మెథడ్ ఉంది, బట్ మనం అది క్యాలిక్యులేట్ ఇదిగోండి, టీసీపీఆర్ ఉంది కదా, టాప్ సెంట్రల్ పైవోట్ రేంజ్ అనమాట. అది ఎంత, అది 632.825. బాటమ్ సెంట్రల్ పైవోట్ రేంజ్ ఎంత, 630. సో 630 to 630. సో రఫ్గా మనము 632.8, 630.3 పెడదాం. ఓకే, ఇదిగోండి 632.8, 630.3. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి. ఓకే, 630.3 రఫ్గా అలా పెట్టాను. ఇది రేంజ్ అనమాట. మీరు ఇప్పుడు ఇది ఇక్కడ పాయింట్, మీరు మెయిన్ ఇక్కడ దాకా మనం ఎలా ఉన్నా కానీ ఇక్కడ పాయింట్ అర్థం చేసుకున్నాం. ఈ పాయింట్ ఏంటంటే ఈ రేంజ్ అనేది నేరోగా అంటే ఇరుగ్గా ఉంటే, దగ్గరగా ఉంటే, పక్కనే ఉంటే, నేను ఆల్రెడీ మీకు వీడియో చూపించాను. ఆ వీడియో మళ్ళీ కుదిరితే నేను మీకు ఇక్కడ లింక్ అటాచ్ చేస్తాను, అది కూడా చూడండి. సో డిస్క్రిప్షన్లో చూడండి, అందులో ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేరో రేంజ్ కనబడుతుంది మనకు ఆల్మోస్ట్. ఆ నేరో రేంజ్ ఉన్నప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే ట్రెండ్ ఉందని మనకి సింబాలిక్గా ఆ సిపిఆర్ అనేది మనకు చెప్తుంది. కానీ ట్రెండ్ ఎటు ఉంది అది కూడా ఇంపార్టెంటేగా. ఈరోజు మనం చూస్తే మనము ఫ్రైడే రోజున బ్యాంక్ నిఫ్టీ సూపర్బ్ ఓపెనింగ్ జరిగింది యాక్చువల్గా, అవునా, కంటిన్యూటీ ఉంది. అలాగే సో సిపిఆర్ పైన ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతుందో జనరల్గా అది పాజిటివ్లో ఉన్నట్టు. ఓకేనా, అది పాజిటివ్ జోన్లో ఉంది, కింద లేదు కదా, కింద ఉంటే నెగిటివ్ జోన్. సో పైన ఉంది కాబట్టి మన డిఫాల్ట్గా మీరు మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలంటే, మనం అందరం మైండ్ సెట్ పాజిటివ్లో ఉంది కాబట్టి బయింగ్. బట్ ఎప్పుడు ఫస్ట్ రీట్రేస్మెంట్ అయిన తర్వాత. ఓకే, తొందరగా వెంటనే తోకూడదు, ఎందుకంటే మనకు లోతు తెలియదు కదా, ఇక్కడ తోకూడదు అనమాట.
ఇక్కడ ఓన్లీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు స్కాల్పింగ్ కోసం నేను దూకాను, బట్ ఆ ఒక క్యాండిల్ను 1.5 క్యాండిల్ పట్టుకుని వచ్చేస్తాం కంగారుగా ఇదిగోండి ఇలాగా. బట్ ఇక్కడ ఇదిగోండి ఈ రీట్రేస్మెంట్ తర్వాత మనం దూకితే అంటే మనం ఎంటర్ అయితే బెటర్, సేఫెస్ట్ బెట్. ఎందుకు? ఒకటి రీట్రేస్ అయింది, 2 R1 సపోర్ట్ తీసుకున్నాడు, అండ్ పైన ఈ వాట్ ఎవర్ ఈ నేరో రేంజ్ పైనే ఉన్నాడు. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్లో ఉంది కదా. సో ఇదంతా మనం ట్రావెల్ చేయడానికి ఉంటుంది అనమాట. ఓకే, బట్ వేరాజ్ నేను ఇక్కడ ఇంత సింపుల్గా చెప్పాను, కానీ రియల్ టైం మార్కెట్లో అంత సింపుల్గా ఉండదు. కాబట్టి మన రిస్క్ రివార్డ్ అంటే 1:3 కానీ లేకపోతే 2:4 కానీ లేకపోతే 1:2 కానీ మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి ఇంట్రాడేలో. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సిపిఆర్ అనేది ఎందుకు యూజ్ అయ్యింది మనకి? టాప్ సెంట్రల్ పైవోట్ అంటే పైన ఉన్న పాయింట్ పైన జనరల్గా మనకి ఏం చెప్తుందంటే ఆ పై లైన్, పై హారిజంటల్ లైన్ ఏం చెప్తుందంటే ప్రైస్ బాగా దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి చోట ఎంటర్ అవ్వకూడదు అనమాట. ఓకే, పాజిటివ్గా ఉంది, నేరో రేంజే, అంతా బాగానే ఉంది, సపోర్ట్ ఉంది, బట్ వీడు కిందకి రాడు అని ఏముంది? ఇలాగా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. సో నేను చాలా రోజులు వెయిట్ చేసి ఇక్కడ తీసుకున్న పాయింట్లు కూడా ఉన్నాయి. అంటే టీసీపీ దగ్గర తీసుకున్నాను, పైవోట్ పాయింట్ దగ్గర తీసుకున్నవి ఉన్నాయి, ఇంకా మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు ఇదిగోండి బాటమ్ సెంట్రల్ పైవోట్ దగ్గర కూడా తీసుకున్న పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మార్కెట్ ఫస్ట్ ఇనీషియల్ 15 minutes అనేది మన చేతుల్లో ఉండదు. కంప్లీట్ ఆపరేటర్స్, ప్రోగ్రామ్స్, ఆల్గోస్, ఇలా రకరకాల మంది రకరకాల డిఫరెంట్ వేస్లో వాళ్ళ ఐడియాస్ని ప్రజెంట్ చేసి వాల్యూమ్ని పెంచేసి అటు ఇటు తగ్గిస్తూ ఉంటారు. సో నేను ఏదో చిన్నగా కొంచెం అమౌంట్ పట్టుకుని నిలిపి చేసేద్దామంటే స్టాప్ లాస్లు లెగిసిపోతాయి. అందు గురించి ఫస్ట్ ఇనీషియల్ రీట్రేస్మెంట్ కోసం నేను జనరల్గా వెయిట్ చేస్తాను. సెల్ సైడ్ ఉన్నాను అనుకో, పైకి కొంచెం బౌన్స్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్ నేను చూపించేది మీకు ఆల్రెడీ పైకి వెళ్తుంది కాబట్టి రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేశా. వీడు ఇలా వెళ్ళిపోతే నేను ఇంకేం చేయలేను, ఈ స్టాక్ను వదిలేసి ఇంకో స్టాక్కి వెళ్ళిపోతాను అంతే. అర్థమవుతుంది కదా, సింపుల్. సో అలా అని చెప్పి నేను ట్రావెల్ చేశాను అనమాట అదే స్టాక్లో. అది జనరల్గా మీలో కూడా చాలామంది చేస్తారు. ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది బాగా దూరంగా వెళ్ళిపోతుందో, మూవింగ్ యావరేజెస్కి కానీ పైవోట్ లెవెల్స్కి కానీ, ఓకే, జనరల్గా స్టాక్ ఇనీషియల్గా వాల్యూమ్ ఎవరో సమ్ రీజన్ వల్ల, న్యూస్ వల్ల ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఓకే, సో అది రీట్రేస్ అవ్వడం పక్క. ఆ రీట్రేస్ అయ్యేదాకా మనము అనేది వెయిట్ చేయాలన్నమాట. ఒక జనరల్గా ఒక ట్రేడర్ రిస్క్ రివార్డ్ని ఫాలో అయ్యేవాడు ఎవడన్నా సరే అయితే వెయిట్ చేస్తాడు. గ్యాంబ్లింగ్ చేసేవాడి గురించి నేను ఇంక మాట్లాడక్కర్లేదు, ఆడిష్టం వచ్చినట్టు ఆడు ఉంటాడు. ఓకే, సో ఇక్కడ నేను పాయింట్ అయితే మీకు చెప్పాను, అది అర్థమైంది కదా. సిపిఆర్ అనేది నేరో రేంజ్ ఉన్నప్పుడు ఓకే, దట్ ఈస్ ఫైన్, వెల్ అండ్ గుడ్. బట్ ఎప్పుడైతే ఫస్ట్ 15-20 minutes ఉందో ఆ 15 minutes మనం వెయిట్ చేసి రీట్రేస్మెంట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆ టాప్ సెంట్రల్ పైవోట్కి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్రైస్ అనేది. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను దాని మీద ఉన్నాను. ఆల్రెడీ నేను ఈ అవైలబిలిటీ ఉన్న మూవింగ్ యావరేజెస్ ఒకటి, సిపిఆర్ అనేది నేను ఇక్కడ నా చార్ట్ మీద అప్లై చేశాను కదా. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే ఇక్కడ కంప్లీట్ ఇది నేరో ఏం కాదు యాక్చువల్గా. అవునా? ఎందుకు కాదు? నేరో అంటే ఇంకా దగ్గరగా ఉంటుంది, అది చూపిస్తాను అండి. ఇక్కడ చూసారా, ఇది కూడా నేరో, ఇది బీభత్సమైన నేరో. ఓకే, బట్ నేరో రోజున ఇంకా పక్కా ట్రెండ్ ఉండాలని రూల్ లేదు, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్లో ఆ రోజు వాల్యూమ్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ అనేవి వీక్గా ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్గా ఉంది. సో లైట్ మొమెంటం ఇది ఇలా వచ్చి కూల్ అయిపోద్ది అనమాట. సో పక్కా ఉంటుందని మనం చెప్పలేం అట్లీస్ట్. కాకపోతే నేరో రేంజ్ ఉంటే మట్టుకి ట్రేడ్ అనేది మనం ఒక సైడ్ తీసుకుంటాకైతే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇవన్నీ ఇక్కడ నేరో రేంజ్ ఉంది చూసారా, మీరు ఇక్కడ గమనించండి. ఇది చాలా పెద్ద నేరో రేంజ్. ఇది మొత్తం ట్రేడ్ అంతా కూడా మనకి కిందే ఉంది, అవునా? సో ఓకే, సో మనకి నేరో రేంజ్కి మీరు వైడ్ రేంజ్కి డిఫరెన్స్ చూడండి. అలాగే రెండిట్లకి మీడియంగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ట్రేడ్ అదే, మనం చూసిన వాట్ ఎవర్ ఈ పర్టికులర్ ఐసిఐసిఐ బ్యాంక్ మీద మనం ప్లేస్ చేసిన సిపిఆర్ రేంజ్ అనేది ఇది ఇట్స్ నాట్ ఏ నేరో రేంజ్ కాదు, అలాగే వైడ్ రేంజ్ కాదు. ఓకే, ఆ రెండిట్లకి మధ్యలో ఇంటర్మీడియట్ అనుకోండి. ఓకే, సో ఇలాంటిది ఏంటంటే
ట్రెండ్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. బట్ అదే సేమ్ టైంలో మనం చూస్తే ప్రైస్ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి లెవెల్స్కి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చాలా మంది మనం మిస్టేక్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను దీని మీద ఒకటి ప్లేస్ చేయలేదు, అదేంటి మూవింగ్ యావరేజ్ 20 కానీ 8 కానీ ప్లేస్ చేస్తే మీకు ట్రెండ్ ఇంకా బాగా అర్థం అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు మీలో చాలామంది మూవింగ్ యావరేజెస్తో చేస్తూ ఉంటారు కదా. సో మనకి బౌన్స్ ఎక్కడి నుంచి అవుతుంది, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్లో ఏమైంది అనేది మనకి క్లియర్గా ఒక ఐడియా, ఒక పిక్చర్ ఉంది. ఎందుకుంది అంటే మూవింగ్ యావరేజ్ అక్కడ 20 మూవింగ్ యావరేజ్ ప్లేస్ చేస్తే మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట క్లియర్గా. ఓకే, బట్ ఇలాగే జరుగుతుంది అనేది మట్టికి మీరు అసలు ఆ థాట్ అనేది తీసేయండి మైండ్లోంచి. ఎందుకంటే కంప్లీట్గా ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ మీదే నడుస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పినంత మాత్రాన అలా నడిస్తే ఇంకా అదే చోట నేను కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తాను కదా ఆబ్వియస్గా. సో నా భయం ఏంటి, అక్కడి నుంచి కూడా మార్కెట్ కిందకు వస్తుంది, అలాగే కింద సెల్ చేస్తే పైకి వస్తుంది అనే భయం ఉంటుంది కాబట్టి. సో నేను మీకు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ప్లేస్ చేశాను. మీరు చూడండి, 20 పీరియడ్లో ఇక్కడ ట్రెండ్ క్రియేట్ అయింది. ఇక్కడ చూసారా, ఇలాగా బేరిష్నెస్ అనేది తీసుకొచ్చి R1 దగ్గరే సపోర్ట్ తీసుకున్నాడు, మళ్ళీ R1 నుంచి పైకి ట్రావెల్ చేశాడు. ఎక్కడికి, R2కి R3కి. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ 5 minutes సేమ్ అదే ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు క్లారిటీ ఉంది చూసారు కదా. అంటే ఇక్కడ సిపిఆర్ అనేది మీకు అక్కడికన్నా ఇక్కడ విజిబిలిటీ బాగుంది కాబట్టి నేను క్లియర్గా మీకు చెప్పగలుగుతున్నాను. ఇదేంటంటే ఫస్ట్ థింగ్ మూవింగ్ యావరేజెస్ అనేవి సపోర్ట్ తీసుకున్నాయి. తర్వాత మీకు ప్రైస్ ఈ రీట్రేస్మెంట్ దగ్గర R1 దాకా ట్రావెల్ చేశాడు కింద. నేను అనేది ఇది ఒక్కొక్కసారి ప్రైస్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అంటున్నాను క్లియర్గా. ఓకే, సో ఈ ఏరియాకి కనుక వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి, అక్కడతో ఆగిపోతాడు అనేది రూల్ లేదు, అర్థమైందా. సో ఆల్రెడీ మీరు ఎంట్రీ కనుక తీసుకుంటే ఎప్పుడో స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోయి ఉంటుంది. సో బేసిక్గా అందు గురించి రివర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అసలు ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఇది. రివర్సల్ అనేది ఎక్కడవుతుందో అక్కడ వెయిట్ చేయండి. అక్కడ వెయిట్ చేయడం వల్ల మనకి ఫస్ట్ థింగ్ లాస్ పక్కన పెడితే ఎమోషనల్గా మనము ఏ ట్రేడ్ తీసుకోం. బట్ ఆ వెయిటింగ్ అనే దానికి పేషెన్స్ ఉండాలి. అందు గురించి మార్కెట్లో పేషెన్స్ ఉండాలంటారు. యాక్చువల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కే కాదు, ఇంట్రాడే ట్రేడింగ్ వాళ్ళకి ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఫస్టే ఇరుక్కుపోయి దొరికిపోతాం మనము. దొరికిన తర్వాత ఇంకా అక్కడి నుంచి యావరేజ్లు చేయడము, మరి బయటకి ఎప్పుడు వస్తుందిరా అని దేవుడికి దండం పెట్టుకోవడము. సో లేదా రేపొద్దున్న వచ్చేస్తాడులే బయటికి, మళ్ళీ అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను అనుకోవడం. ఇదంతా ఎందుకు? ఎక్కడైతే డిస్కౌంట్ ప్రైస్ ఉంటుందో, ఎక్కడైతే బాగా స్పైక్ అనేది నడిచి ప్రైస్ బాగా ట్రావెల్ చేసిందో, దూరంగా వెళ్ళిపోయిందో అక్కడ షార్ట్ చేయండి. ఎక్కడైతే మార్కెట్ బాగా డిస్కౌంట్ ఇచ్చి బాగా పడిందో అక్కడ కొనుక్కుందాం. సో ఇంట్రాడేలో మనకి ఎక్కడైతే మంచి డిప్ వచ్చిందో ఆ డిప్ నుంచి ఇంకా కిందకి వెళ్తున్నాడా అని దానికోసం వెయిట్ చేస్తే మనకి ఎప్పుడైతే రివర్సల్ అనేది వచ్చి 2-3 వరుసగా చిన్న గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయో అక్కడ ఎవడో కొన్నట్టు లెక్క. అక్కడ కొనండి. అక్కడ కొంటే మనకి ఏంటంటే రిస్క్ ఒకటి బాగా తగ్గిపోద్ది, రెండోది అక్కడి నుంచి రివర్సల్ అనేది మొదలవుతుంది. బట్ ముందే వీడి ఇక్కడి నుంచి పడ్డు అనేది డిసైడ్ అవ్వకూడదు. దానికోసమే మనకి పైవోట్ లెవెల్స్ ఉన్నాయి, ఇప్పుడు సిపిఆర్ రేంజ్ ఉంది, మూవింగ్ యావరేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ కాంబినేషన్ కనుక మీరు ఫిక్స్ చేసుకుంటే, ఓకే, నేను ఎందుకు థియరిటికల్గా చెప్తున్నానంటే జనరల్గా ఒక స్ట్రాటజీ అనేది చాలామంది బిల్డ్ చేసుకుంటారు. బట్ ఆ స్ట్రాటజీ మీద కనీసం 20-30 ట్రేడ్స్ కూడా ఎవరు చేయరు. చేసిన ప్రాపర్ ఎంట్రీ లెవెల్ ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే తప్పు, వెయిట్ చేయం. మన జోన్కి వచ్చేదాకా వెయిట్ చేయం. మన జోన్ ఏంటి? బయింగ్ జోన్ బయ్యర్స్ అయితే, సెల్లర్స్ అయితే సెల్ జోన్ అంటే ఏంటి? సప్లై ఎక్కడ ఉంటుంది జనరల్గా? అంతకుముందు ఎక్కడైనా రెసిస్టెన్స్ ఉంటే అక్కడ, లేదా మార్కెట్ బాగా పైకి తీసుకెళ్ళిపోయినా ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేస్తారంటే ఎవరో మార్కెట్ మేకర్స్ అనేవాళ్ళు క్రియేట్ చేస్తారు. మనం వెయిట్ చేయాలి, అక్కడ దాకా వెయిట్ చేయాల్సిందే. ఇంట్రాడేలో 1 రూపీ 2 రూపీస్ చాలు. హెవీ క్వాంటిటీ 5,000 10,000 క్వాంటిటీ పెట్టి ట్రేడ్ చేస్తే 1 రూపీ చాలు. బట్ మన దగ్గర అంత మనీ ఉన్నా ఈ లోపలే మనము ఆ ఆ 10,000 క్వాంటిటీని స్ప్లిట్ చేసి ఒక్క రాంగ్ ఎంట్రీ తీసుకోవడం వల్ల
యావరేజ్లు చేసుకోవడము, లేకపోతే కంగారు పడి ఫ్యూచర్స్లో అక్కడ హెడ్జ్ చేయడము, ఇక్కడ కొనడం, అలా రివర్సల్ ఇష్టం వచ్చినట్టు చేసేసి చివరాఖరికి వస్తాం బయటికి, నో ప్రాఫిట్ నో లాస్. బట్ వాట్ ఈస్ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? నువ్వు అంత కష్టపడినందుకు, నీకు నాలెడ్జ్ ఉన్నందుకు, అన్నీ తెలిసినందుకు ఏంటి ఉపయోగం? కనీసం కొంచెమన్నా ఎర్న్ చేయాలి కదా. సో ఎర్న్ చేయాలంటే వెయిట్ చేయాలి. ఇంట్రాడేలో వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటే మట్టుకి చాలా కష్టం మనల్ని ట్రాప్ చేయడం అనేది. ఓకే, నేను పర్సనల్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను వెయిట్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టానో నాకు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ దొరుకుతున్నాయి. ఓకే, సో గేమ్ కోసం వెయిట్ చేయండి. మనం వాడి ట్రాప్లోకి వెళ్తాం కన్నా వాడిని ఎలాగా మనం ట్రాప్లో పెట్టలేం. అట్లీస్ట్ అందరినీ, అది ఎవరైతే లూజర్స్ ఉంటారో, నోవైసెస్ ఉంటారో, వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళినప్పుడు మనకు అదే ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఈ స్టోరీ మీకు ఏంటంటే జనరల్గా ఒక ట్రేడ్లో ఉపయోగపడాలని నేను చెప్పాను. సో ఇప్పుడు సిపిఆర్ అనేది టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ట్రెండ్ చెప్పడమే కాకుండా మనకి టాప్ సెంట్రల్ పైవోట్ లెవెల్ని రివర్సల్ అయినప్పుడు బ్రేక్ చేసినా, టచ్ చేసి పైవోట్ని బ్రేక్ చేసినా కూడా కింద బాటమ్ సెంట్రల్ దగ్గర ఆగిపోతాడు అనమాట. ఆగిపోయి ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆగిపోయి ఇదిగో ఇక్కడ వెయిట్ చేసి ఇలా వెళ్తారు. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ వరకు వెయిట్ చేయండి, ఇక్కడ బాగుంది కదా అని ఎంటర్ అయిపోవడం కాదు. ఇక్కడ ఎందుకు ఎంటర్ తీసుకున్నాం మనము? R1 సపోర్ట్ ఉంది కాబట్టి. R1 కూడా బ్రేక్ చేస్తే మనం చెప్పలేం కదా, ఆడి సింపుల్గా ఈ గ్యాప్ ఫిల్ చేసేసి పైవోట్ లెవెల్కి వచ్చేస్తాడు. సో సిపిఆర్ అనేది మనకి ఇక్కడ ఒక స్టేబుల్ సపోర్ట్గా ఉంది. ప్రైస్ పైన ఉంది కాబట్టి ఆడి కిందకు వచ్చినా ఆ ప్రైస్ దగ్గర మనమే కాకుండా చాలామంది కొంటాకు వెయిట్ చేస్తారు కాబట్టి ఒక బయింగ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ప్రైస్ అక్కడికి రాగానే బయింగ్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, నెంబర్ ఆఫ్ బయింగ్ ఆర్డర్స్. ఈ లోపల మీరు మార్కెట్ డెప్త్లో చూసుకున్నా కూడా అక్కడ బయింగ్ అనేది పెరుగుతుంది జనరల్గా. ఆ బౌన్స్ని క్యాష్ చేసుకుందాం, అది నేను చెప్పేది. ఓకే, సో నేను రోజుకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇలా సిపిఆర్ మీద చెప్తాను. సో ఇదేం ఆగిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే సిపిఆర్ మీద జనరల్గా చాలామందికి ఒక ఐడియా ఉంటుంది, బట్ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను పర్సనల్గా యూజ్ చేసిన వాటెవర్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ట్రిక్స్ అవ్వచ్చు, టిప్స్ అవ్వచ్చు, అవి నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.